ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రిపోర్ట్లో పాప పార్వతి కూతురని క్లియర్గా ఉంది. ఎస్ మిలాడ్, ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? దీనికి మించిన సాక్ష్యం అర్జున్ గారి దగ్గర ఉంటుందని నేను అనుకోవడం లేదు. కావున వాదోపవాదాలతో కాలయాపన చేయకుండా వెంటనే తీర్పు ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మేం గడువు కోరింది ఆధారాలు నిరూపించడానికి. అందుకు అవకాశం ఇవ్వకుండా సీనియర్ లాయర్ గారు దాటవేయాలనుకుంటున్నారు. దాటవేయటానికని నేను ఢిల్లీ నుంచి రాలేదు. ఇలాంటివెన్నో చూసొచ్చాను. అయితే ఇది కూడా చూడండి సార్. యువర్ ఆనర్, ఈ కేసుకి సంబంధించి నేను కొందరిని ప్రశ్నించాలనుకుంటున్నాను. అందుకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ముందుగా చెప్పాలంటే ఈ కేసు మున్నార్లో మొదలైంది. లక్కీ పాప పుట్టింది అక్కడే. పాపను డెలివరీ చేసిన హెడ్ నర్స్ సుశీలని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. సుశీల, సుశీల, సుశీల. ఆ రోజు పార్వతి గారికి డెలివరీ చేసింది మీరేనా? అవును. ఆ రోజు మీరు డెలివరీ చేసింది పార్వతి గారికేనని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? చెప్పగలను. ఎందుకంటే హాస్పిటల్ రికార్డులో ఆవిడ పేరు, వయసు, అన్ని వివరాలు నేనే నమోదు చేశాను. సరే, ఆ రోజు మీరు ఇంకెవరికైనా డెలివరీ చేశారా? చేశాను. ఎవరికి చేశారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అర్జున్ గారు అడిగే ప్రశ్నలకి ఈ కేసుకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది సార్. చెప్పండి, ఆ రోజు ఇంకెవరికి డెలివరీ చేశారు? ఆవిడికి చేశాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, లక్ష్మిని బోన్లోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మిత్రానందన్ కూడా రావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.